వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం మాట్లాడుతున్నాం అండి. మీకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ చిట్స్ అనేది మనకు లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకు 1 lakh నుంచి 1 year వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది మనకు ప్రారంభం జరగడం జరుగుతుంది ఆన్లైన్లో. సో దాంట్లో మనకి ఏంటంటే ఈరోజు మనం 50 lakh చిట్టి గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సో 50 lakhs వచ్చేసి మనకు 1 lakh into 50 లక్ష రూపాయలు మీరు 50 సార్లు కొడితే మీకు 50 లక్షలు అవుతుంది. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ ఏ చిట్లో అయినా సరే మనకు ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ పేమెంట్ ఉంటుంది కాబట్టి 1 lakh పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 65,000 అనేది మనకి ఈఎంఐ అనేది రావడం జరుగుతుంది. ఇది 1 year వరకు కూడా ఫిక్స్ ఉంటుందండి. ఈ ఫిక్స్ ఉన్నప్పుడంతా మన డ్రా సిస్టమ్ ఉంటుంది, టోటల్గా చిట్టు మొత్తం డ్రాలో ఉంటుంది కాబట్టి ఫిక్స్గా మీకు 65,000 అనేది ఈఎంఐ రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 1 year మనకి ఏంటంటే 65,000 కాస్త ఇంక్రీజ్ అవుతుంది. 66, 67 ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కు మనకు 1 lakh రావడం అనేది జరుగుతుంది చిట్ అనేది. సో మనకి ఏంటంటే దీంట్లో స్టార్టింగ్లో మనకు డ్రాలో ఉన్నంతసేపు మనకు బిట్ పేబుల్ అనేది మనకు 30 lakhs అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ 30 lakhs అనేది మనకు బిట్ పేబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. అంటే 66, 67 అట్లా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే బిట్ పేబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు బిట్ పేబుల్ లాస్ట్కి మనకి ఏమవుతుందంటే 47,50,000 అనేది లాస్ట్కి మనకు బిట్ పేబుల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఆవరేజ్గా 37 to 38 lakhs మనం బిట్ పే టోటల్గా మనం కట్టే అమౌంట్ అవుతే 47 lakhs మనకు రావడం, అంటే మినిమం ఒక 10 lakhs దాకా మనకి ఇందులో డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ మనకు చిట్ అండి. ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఇది 50 lakhs అనేది మనకు బెస్ట్గా యూజ్ అవుతుంది. మనకు స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి కూడా మనకు 30 lakhs అంటే మనకు బిజినెస్ కానీ దేనికని మనకు మంచిగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. 30 lakhs మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లో మనకు 70 పైసా 80 పైసా ఇంట్రెస్ట్ రేట్ అని పడుతుంది. సో మధ్యలో తీసుకుంటే నో ప్రాఫిట్ నో లాస్, అండ్ లాస్ట్ తీసుకుంటే మనకి ఏంటంటే 1 రూపీ మనకు ఈజీగా వర్కౌట్ అవుతుందండి ఇందులో, ఈ చిట్లో. సో దీని ఏంటంటే ఎఫ్ఎల్ని బట్టి మనకు చిట్టి షూటీస్ అనేది చిట్టి లిఫ్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఎఫ్ఎల్ని బట్టి షూటీస్ అడగడం జరుగుతుంది. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం మనకి స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఆ చిట్టి యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.